హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సొరకాయ పప్పుచారు కాసుకున్నాము. దానికి సంబంధించినవన్నీ చూపిస్తానండి. కట్ చేస్తాను. ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాము. ఇవ్వండి, నేను ఒక గ్లాసుడు పప్పు తీసుకుని కడుక్కున్నట్టు పెట్టుకున్నానండి. ఈ సొరకాయ, టమాటాలు ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాము. నేను సొరకాయ ఒక ముక్క తీసుకున్నానండి. వీటికి ఇట్లా కట్ చెక్క తీసుకున్నాము. టమాటాలు కూడా పై తోలు తీసేసుకున్నామండి. ఈ తోలు మనము వేసుకున్న ఉడకవండి, తొక్కలు తొక్కలుగానే ఉంటుంది. తీసేసుకుంటే నీట్గా ఉంటాయి. చారు కాడ తొక్కలు ఉండవు ఎక్కువగా. ఇగండి, చెక్క తీసుకుని కడుక్కున్నాము, కట్ చేసుకున్నాము ముక్కలు. కొంచెం పెద్ద ముక్కలు కొట్టి చేసుకోండి, మరి చిన్నవి కాకుండాను. ఇవ్వండి అట్లా. ఇప్పుడు టమాటా కట్ చేసుకున్నాము. పప్పులో కదండి, ఊరినే ఉడుగు పట్టి పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా ఏం కాదు. పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ అండి, ఇప్పుడు కొత్తిమీర, ఇప్పుడు ఇవన్నీ కూడా పప్పులో వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ వేసుకున్నామండి. కొద్దిగా నేను శనగపప్పు కాడ నానబెట్టుకున్నా, అది కాడ వేసుకుంటున్నా. కొద్దిగా పసుపు, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను కారం, కొద్దిగా జీలకర్ర అండి, కొద్దిగా నూనె వేసుకుంటే పొంగు రాదు. మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాము. పొయ్యి అంటించుకున్నానండి, ఉడకబెట్టుకున్నాం. పప్పు ఉడికిందండి, చూసుకున్నాము. మెదుపుకున్నామండి పప్పు అంతా. తాలింపు పెట్టుకున్నాం. తర్వాత నేను పప్పు గుత్తో మెదుపుకుంటున్నాను. ఇంతేనండి. ఇప్పుడు పప్పుచారు పెట్టుకున్నాము. ఇదిగండి, మెదుపుకున్నానండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుని పప్పుచారులా కాసుకున్నాము. అదే పొయ్యి మీద నేను చారుకి పెట్టుకున్నానండి. కాలిందండి. 3 స్పూన్లకి నూనె, ఆవాలు, దినుసులు, జీర, ఎండుమిరగాయలు వేసుకున్నాం, వెల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగవండి, కొద్దిగా ఉల్లిపాయలు, ఒక టమాటా, కొన్ని సొరకాయ ముక్కలు, కొన్ని పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఒక స్పూను ఉప్పు అండి, ఒక స్పూను కారం. మనం పప్పు ఉడకబెట్టుకునేప్పుడు వేసుకున్నాం కదండి, కారం తక్కువ వేసుకోండి. చింతపండు పులుసు, కొన్ని వాటర్ అండి. బాగా మసలాలి. మెరుగుతున్నాయండి. మనం సొరకాయ పప్పు వేసుకున్నాము. సొరకాయ పప్పు చారండి, సూపర్గా ఉంటాయి. ఇట్లా ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటాయండి. అన్నంలోకి సూపర్గా ఉంటాయి. మరగాలండి. మూత పెట్టుకున్నాం. చూద్దామండి. బాగా మెరుగుతున్నాయి, ఇంకా మరగాలి.
చాలా సూపర్గా ఉంటాయండి. ఇలా సొరకాయతో ఇట్లా పప్పుచారు కాసుకోండి, చాలా బాగుంటాయండి. కాగినాయండి, తీసుకున్నాము, ఇక కిందకి దించుకున్నాము. సూపర్గా ఉంటాయండి చారు. ఇగోండి సొరకాయ పప్పుచారు అండి, చాలా బాగుంటాయండి. ఇలా ఒక్కసారి మీరు కూడా వండుకోండి, వండుకుని చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగుంటాయి.